బ్రో ఫోర్త్ యూనిట్ అప్లోడ్ చేయాలి కదా ఇంకా. అంటే ఒక వీడియోని అప్లోడ్ చేసావు. బ్రో ఫోర్త్ యూనిట్ ఒక్క వీడియోని అప్లోడ్ చేసావు, కొన్ని అదే మిగతాయి ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఓకే బ్రో, షూర్. ఓకే గైస్, చాప్టర్ 2 నాన్ ఎగ్జాక్ట్లో 2 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది థర్డ్ మోడల్. ఓకే, ఇది ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్లో థర్డ్ మోడల్ అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్లో ఒక్క నిమిషం, ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్లో 2 మోడల్స్ అనేవి క్వశ్చన్స్ చూసి ఈజీగా ఐడెంటిఫై చేశారు. కాకపోతే ఇది నాన్ ఎగ్జాక్ట్లో థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్ క్వశ్చన్స్ చూసి ఐడెంటిఫై చేయలేము. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ అనేది నాన్ ఎగ్జాక్ట్ సంబంధించిన అయితే ఉన్న 4 మోడల్స్ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, హోమోజీనియస్ మోడల్ సంబంధించిందా కాదు. ఓకే, దాని తర్వాత మోడల్ ఏంది, ఎం ఈ యొక్క ఈ యొక్క క్వశ్చన్ అనేది ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జీ ఆఫ్ ఎక్స్ ఆ ఫామ్లో ఉందా? ఓకే, ఆ ఫామ్లో కూడా ఉండదు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి 2 మోడల్స్ కాదు. ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి 2 మోడల్స్ కానప్పుడు ఇంకా రిమైనింగ్ 2 మోడల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చెప్పబోయేది థర్డ్ మోడల్ అండ్ ఫోర్త్ మోడల్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఒకసారి కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ థర్డ్ మోడల్ అండ్ ఫోర్త్ మోడల్ క్వశ్చన్ చూసి చెప్పలేము. ఓకేనా, క్వశ్చన్ చూసి చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఈ యొక్క ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆన్సర్ అనేది ఎక్స్లో కనుక వస్తే ఇచ్చినది థర్డ్ మోడల్ సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్లో క్వశ్చన్ చూసి థర్డ్ మోడల్ సంబంధించింది అని డైరెక్ట్గా చెప్పలేం. కాబట్టి ఈ యొక్క ఫార్ములా యూజ్ చేస్తారు. ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసిన తర్వాత ఆన్సర్ అనేది ఎక్స్లో కనుక వస్తే ఇచ్చినది థర్డ్ మోడల్ అని ఐడెంటిఫై చేస్తాం. దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఈ యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ని దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అయినా యూజ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఈ థర్డ్ మోడల్ నేను తర్వాత చెప్పబోయే ఇంకొక మోడల్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ చూసి చెప్పలేము, వీటికి ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ ఈ థర్డ్ మోడల్లో ఎప్పుడైతే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తామో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది ఎక్స్లో కనుక వస్తే ఇది థర్డ్ మోడల్కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ ఎక్స్ పవర్ 4 ఈ పవర్ ఎక్స్ మైనస్ 2mxy² dx ప్లస్ 2mx² dy ఈజ్ ఈక్వల్ టు 0. గివెన్ ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ పవర్ 4 ఈ పవర్ ఎక్స్ మైనస్ 2mxy² dx ప్లస్ 2mx² dy ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. ఈ యొక్క ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉంది, mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి m వాల్యూ ఎంత, ఎక్స్ పవర్ 4 ఈ పవర్ ఎక్స్ మైనస్ 2mxy². ఇక్కడ మనకి n వాల్యూ ఎంత, 2mx²y. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్ అయినా నాన్ ఎగ్జాక్ట్ అని స్టెప్ ఏం చేయాలి, అది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని చెక్ చేయాలి. ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని చెక్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ అయింది ρm/ρ యొక్క వాల్యూ, ρn/ρx యొక్క వాల్యూ, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాకపోతే నాన్ ఎగ్జాక్ట్. నాన్ ఎగ్జాక్ట్ అయితే మళ్ళీ మనకి నాన్ ఎగ్జాక్ట్లో మొత్తం మనకి 4 మోడల్స్ ఉన్నాయి. ఇచ్చిన క్వశ్చన్ ఏ మోడల్కి సంబంధించింది అని ఒక్కో అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏ మోడల్కి సంబంధించినది ఒక్కొక్క మోడల్ చెక్ చేసుకుంటే రావాలి. ఇక్కడ 2 మోడల్స్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు క్వశ్చన్ బట్టి. థర్డ్ మోడల్, ఫోర్త్ మోడల్ క్వశ్చన్ బట్టి చెక్ చేసుకోలేదు. ఇక్కడ థర్డ్ మోడల్ చెక్ చేసుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది ఎక్స్లో కనుక వస్తే ఇది థర్డ్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్. ఈ థర్డ్ మోడల్లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటిది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ కనుక్కోవాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ρm/ρ కనుక్కుంటాను. అంటే ఇక్కడ ρm/ρ అంటే ఈ ఎక్స్ పవర్ 4 ఈ పవర్ ఎక్స్ మైనస్ 2mxy²ని వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ పవర్ 4 ఈ పవర్ ఎక్స్ 0 అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ 2mxy²లో మైనస్ 2mx అనేది కాన్స్టెంట్, y² ఫైండ్ అవుట్ చేస్తే 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ρm/ρ యొక్క వాల్యూ ఎంత,
మైనస్ 4mxy. అలానే ఇప్పుడు మనం రో ఎన్ బై రో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ n వాల్యూ ఎంత 2mx²y. ఇక్కడ 2my అనేది కాన్స్టెంట్, x² ఫైండ్ చేస్తే 2x, అంటే ఇక్కడ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ 4mxy, అంటే ఇక్కడ రో ఎన్ బై రో వై యొక్క వాల్యూ మైనస్ 4mxy, రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ 4mxy. ఈ టూ వాల్యూస్ ఈక్వల్ కాలేదు కాబట్టి హెన్స్ ద గివెన్ ఈక్వేషన్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. నాన్ ఎగ్జాక్ట్ అయితే నాన్ ఎగ్జాక్ట్లో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 4 మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ చెక్ చేసుకుంటూ రావాలి ఇచ్చిన క్వశ్చన్ ఏ మోడల్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఇది థర్డ్ మోడల్కి సంబంధించిందని ఎలా గుర్తించాలంటే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి ఫార్ములా, రో ఎన్ బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ బై ఎన్. ఓకే, ఈ యొక్క ఫార్ములా ఈ వాల్యూ వేసినప్పుడు ఆన్సర్ కనుక ఎక్సెల్లో కనుక వస్తే ఇది థర్డ్ మోడల్కి సంబంధించింది. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫార్ములా యూజ్ చేశారు. ఇక్కడ మనకి రో ఎన్ బై రో వై యొక్క వాల్యూ ఎంత మైనస్ 4mxy మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ 4mxy బై క్యాపిటల్ ఎన్ యొక్క వాల్యూ 2mx²y. ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ 4mxy మైనస్ 4mxy ఏమవుతుంది, మైనస్ 8mxy బై 2mx²y. ఓకే, ఇక్కడ అన్ని క్యాన్సిలేషన్ అయితే ఇక్కడ మనకి రో ఎన్ బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ బై క్యాపిటల్ ఈ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 4/x. అంటే ఇక్కడ ఏంటి మైనస్ 4/x ఈ యొక్క వాల్యూ ఏ ఫామ్ లో ఉంది, ఎక్స్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఏం చెప్పాను మీకు, థర్డ్ మోడల్ ఇచ్చినది థర్డ్ మోడల్ సంబంధించిందని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ యొక్క ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది ఎక్స్ లో కనిపిస్తే ఇది థర్డ్ మోడల్ సంబంధించింది. థర్డ్ మోడల్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇచ్చినది థర్డ్ మోడల్ అని అబ్జర్వ్ చేసాం. ఓకే, ఇక్కడ థర్డ్ మోడల్ కి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటిది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏదైతే ఆన్సర్ వచ్చిందో దీనిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. అందుకే ఇక్కడ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 4/x అని రాశారు. ఇక్కడ మైనస్ 4/x డిఎక్స్ దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మైనస్ 4 అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది అక్కడ మనకి 1/x ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x డిఎక్స్ ఇన్ ది ఫార్ములా log x. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x డిఎక్స్ ఫార్ములా log x. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే log x ముందు -4 ఉంది. ఈ -4 అనేది x కి పవర్ గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ log x పవర్ -4. అండ్ గైస్ ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి, ఈ పవర్ log x పవర్ -4 ఈ పవర్ log a ఫామ్ లో ఉంది. ఈ పవర్ log a అంటే ఏంటి, ఈ పవర్ log a యొక్క వాల్యూ ఎంత a. అలానే ఈ పవర్ log x పవర్ -4 యొక్క వాల్యూ x పవర్ -4. ఈ x పవర్ -4 ని ఎలా రాసుకోవచ్చు, 1/x పవర్ 4 గా రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ ఎంత 1/x పవర్ 4. ఇప్పుడు ఈ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఇచ్చిన ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారో, ఓకేనా, ఇచ్చిన ఏదైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారో దీంతో మల్టిప్లై చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ని ఇచ్చిన ఈక్వేషన్ తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, x పవర్ 4 e పవర్ x మైనస్ 2mxy² బై x పవర్ 4 dx ప్లస్ 2mx x² y dy బై x పవర్ 4 0. ఇప్పుడు దానికి రాసుకుంటే x పవర్ 4 e పవర్ x బై x పవర్ 4 మైనస్ 2mxy² బై x పవర్ 4 dx ప్లస్ 2mx² y dy బై x పవర్ 4. అందుకే ఇక్కడ dy 2 టైమ్స్ రాశాను, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకసారి రాసుకోండి. ఓకే, ఇక్కడ అన్ని క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, ఈ పవర్ x మైనస్ 2my² బై x³ dx ప్లస్ 2my బై x² dy ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాం. ఇది మళ్ళీ కొత్తగా వచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది, m1 dx ప్లస్ n1 dy m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని చెక్ చేయాలి. ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎగ్జాక్ట్ కాబట్టి ఈ e పవర్ x మైనస్ 2my² బై x³ ని y తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఈ y తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ
ఈ పవర్ ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. అండ్ ఇక్కడ వైతో చేస్తున్నప్పుడు -2m/x³ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎంత ఉంది y² అనుకుంటే 2y. అంటే ఇక్కడ మనకి ρm1/ρy యొక్క వాల్యూ ఎంత వచ్చింది -4my/x³ వచ్చింది. అలానే ఇప్పుడు మనం ρn1/ρx యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ρ/ρx ఆఫ్ 2my/x². ఇక్కడ 2my అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది 1/x². ఈ x² న్యూమరేటర్లోకి వస్తే x⁻². x⁻² ఏ ఫామ్ లో ఉంటుంది x⁻n ఫామ్ లో ఉంటుంది. x⁻n కి ఫామ్ ఏంటిది n ఇంటూ x⁻n-1 అంటే -2 ఇంటూ x⁻−2 -1. దీని ప్రకారం -4my ఇంటూ x⁻−3. ఈ x⁻−3 ని ఎట్లా రాసుకోవచ్చు -4my/x³ అంటే ఇక్కడ మనకి ρm1/ρy ρn1/ρx ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయినాయి కాబట్టి therefore ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ m1dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1dy ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ m1 యొక్క వాల్యూ రాస్తాం n1 యొక్క వాల్యూ రాస్తాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ m1dx లో y టర్మ్ అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1dy లో x టర్మ్ అనేది 0. ఇక్కడ y టర్మ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటిగ్రేషన్ అనుకుంటే e⁻x కి e⁻x వస్తుంది. అండ్ ఇక్కడ -2my² లో -2my² అని కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంది 1/x³. ఈ 1/x³ న్యూమరేటర్ లో వస్తే x⁻−3 అది ఏ ఫామ్ లో ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n అంటే ఏంటి ఫార్ములా x⁻n+1/n+1 అంటే x⁻−3+1/−3+1. ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1dy లో x టర్మ్ అంటే 0, x టర్మ్ కనబడితే 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి ఈ యొక్క పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే e⁻x -2my² x⁻−2/−2. ఇక్కడ మీరు చూసినట్టయితే -2 -2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది e⁻x my² ఈ x⁻−2 ని ఎట్లా రాసుకోవచ్చు my²/x² ఈజ్ ఈక్వల్ టు c. ఇది నాన్ ఎగ్జాక్ట్ లో మోడల్ 3కి సంబంధించి. అండ్ గైస్ ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్ లో మొత్తం మనకి 4 మోడల్స్ ఉంటాయి. 2 మోడల్స్ క్వశ్చన్స్ చూసి గుర్తుపట్టచ్చు. ఈ థర్డ్ మోడల్ ఫోర్త్ మోడల్ క్వశ్చన్స్ చూసి గుర్తుపట్టలేం కాబట్టి దేనికైనా ఇచ్చినది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా అని కనుక్కుంటాం. నాన్ ఎగ్జాక్ట్ అని కనుక్కున్న తర్వాత అది ఇచ్చింది ఒకవేళ క్వశ్చన్ బట్టి గుర్తుపట్టగలం అంటే అది మోడల్ 1 అయినా అవ్వచ్చు మోడల్ 2 అయినా అవ్వచ్చు. ఇన్ కేస్ క్వశ్చన్ బట్టి గుర్తుపట్టలేము అన్నప్పుడు ఈ యొక్క మోడల్ 3 ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయండి. ఈ యొక్క మోడల్ 3 ఫార్ములా అప్లై చేసినప్పుడు ఆన్సర్ అనేది ఎక్స్లో కనుక వస్తే ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ అనేది మోడల్ 3కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. మోడల్ 3కి సంబంధించినైతే దాని యొక్క ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫార్మ్ ఏంటి e⁻ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx అంటే f(x) అంటే ఈ యొక్క ఫార్ములా వేసినప్పుడు వచ్చిన వాల్యూని f(x) అంటాం. ఓకే, ఈ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఇచ్చిన జనరల్ ఈక్వేషన్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు కొత్త ఈక్వేషన్ వచ్చింది అది ఎగ్జాక్టా లేదా అని చెక్ చేయాలి. ఇక్కడ కొత్త ఈక్వేషన్ కంపల్సరీ ఎగ్జాక్ట్ అయింది. ఇన్ కేస్ ఎగ్జాక్ట్ కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడ తప్పు చేశారు మీరు. ఓకేనా, ప్రాబ్లం ఎక్కడ తప్పు చేశారని అర్థం. కంపల్సరీ ఎగ్జాక్ట్ అయితే అప్పుడు దాన్ని జనరల్ సొల్యూషన్ అని కనుక్కోవాలి మీరు. అర్థమైందా? ఇది అర్థమైతే మోడల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ 4 కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ఈ క్వశ్చన్స్ గుర్తుపట్టాలంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయటమే, దానికి ఇంకొక సొల్యూషన్ అనేది ఉండదు. అర్థమైందా గైస్? మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తే మోడల్ 4 ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ రెస్పాన్స్ రాకపోతే మోడల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? హలో ఓకే.
అండ్ గైస్ మోడల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాన్ ఎగ్జాక్ట్లో ఇదే చివరి మోడల్. ఓకే, ఇచ్చినది మోడల్ 4 మీద క్వశ్చన్స్ అనేది గుర్తుపట్టలేము కాబట్టి ఇచ్చినది మోడల్ 4 అని ఎలా గుర్తుపట్టాలంటే ఎప్పుడైతే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేస్తామో ఆన్సర్ అనేది బైలో కనుక వస్తే అది మోడల్ 4కి సంబంధించింది. ఈ మోడల్ 4లో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్మ్ ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ y dy. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ y పవర్ 4 ప్లస్ 2y dx ప్లస్ xy క్యూబ్ ప్లస్ 2y పవర్ 4 minus 4x dy is equal to 0. Given equation is the y power 4 plus 2y dx బ్రో plus x y cube. బ్రో చెప్పండి. ఒకసారి అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా మైనస్ ఆఫ్, ఒకసారి పీడిఎఫ్ షేర్ చేయరా? మైనస్ ఆఫ్ రో ఎన్ బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్, ఇది యూజ్ చేయక ముందే తెలిసిద్దా మనకి ఇది యూజ్ చేయక ముందే అదేగా నేను చెబుతుంది. మోడల్ 1 నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 1 మోడల్ 2 అనేది క్వశ్చన్ చూసే చెప్పగలం. బట్ ఈ మోడల్ 4 ఐ మీన్ మోడల్ 3 అండ్ మోడల్ 4 క్వశ్చన్ చూసి చెప్పలేము. కాబట్టి ఇచ్చినది నాన్ ఎగ్జాక్ట్లో మోడల్ 1 మోడల్ 2 కానప్పుడు మోడల్ 3కి సంబంధించిన ఫార్ములా యూజ్ చేయండి. మోడల్ 3 చేయాలని ఎలా తెలుస్తుంది అని మీన్ ఇప్పుడు రో ఎన్ బై రో వై ఇది ఒకటి ఉంది, రో ఎన్ బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ ఎన్, అది మోడల్ 3. అయితే ఇది మోడల్ 4 బై ఎం కదా, మైనస్ ఆఫ్ హోల్ బై ఎం కదా, అది ఎలా తెలుస్తుంది అని? ఇది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మోడల్ 1 మోడల్ 2 గుర్తుపట్టడం. ఇన్ కేస్ ఇచ్చినది క్వశ్చన్ అనేది నాన్ ఎగ్జాక్ట్ లో 2 మోడల్స్ కాకపోతే థర్డ్ మోడల్స్ ఓకే 3 and 4 అనుకోవాలి. ఐ మీన్ థర్డ్ మోడల్ ఇచ్చి ఇందాక ఒక థర్డ్ మోడల్ లో కూడా ఒక ఫార్ములా చెప్పా కదా, ఆ ఫార్ములా వేసినప్పుడు ఆన్సర్ ఎక్స్ లో వస్తే అది థర్డ్ మోడల్. ఆ ఫార్ములా కూడా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ ఎక్స్ లో రాకపోతే అది థర్డ్ మోడల్ కాదు. అప్పుడు ఈ మోడల్ 4 అనేది చెక్ చేసుకోండి. ఓకే, అంటే ఆ మోడల్ చేసినప్పుడు కూడా ఫార్ములా ఎక్సెల్ లో రాకపోతే అప్పుడు ఫోర్త్ మోడల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అవునవును, అందుకే చెబుతున్నాను. నాన్ ఎగ్జాక్ట్ లో 2 మోడల్స్ కి క్వశ్చన్ బట్టి అది ఏ మోడల్ అని తెలుసుకోవచ్చు. ఈ థర్డ్ మోడల్ ఫోర్త్ మోడల్ క్వశ్చన్ బట్టి తెలుసుకోలేము మనం. అందుకే ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకే బ్రో, అర్థమైందిగా? థ్యాంక్ యూ. కొంచెం రెస్పాండ్ అవ్వండి, నేను కూడా ఫాస్ట్గా చెప్తాను. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయి ఉంటుంది మీకు మొత్తం, ఈ నాన్ ఎగ్జాక్ట్ మొత్తం చేంజ్ చేయడం. కాకపోతే ఈ స్టార్టింగ్ ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి కొంచెం ఇది ఈ ఒక్క పాయింట్ చేసి ఈజీగా ప్రాబ్లం మొత్తం సాఫ్ట్గానే వెళ్ళిపోయింది మొత్తం మనకి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ y పవర్ 4 ప్లస్ 2y dx ప్లస్ xy క్యూబ్ ప్లస్ 2y పవర్ 4 మైనస్ 4x dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇచ్చినది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి m వాల్యూ ఎంత? y పవర్ 4 ప్లస్ 2y, n వాల్యూ xy క్యూబ్ ప్లస్ 2y పవర్ 4 మైనస్ 4x. ఇక్కడ ఎగ్జాక్ట్ అయినా నాన్ ఎగ్జాక్ట్ అయినా ఇచ్చిన క్వశ్చన్కి స్టార్టింగ్ ఏం చేయాలి? అది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్ట్ అని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? రో ఎన్ బై రో వై, రో ఎన్ బై రో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాకపోతే నాన్ ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు మనం రో ఎన్ బై రో వై కనుక్కుంటాం. ఇక్కడ y పవర్ 4 కి ఫార్ములా 4y క్యూబ్ అండ్ 2y కనుక్కున్నప్పుడు 2 అనేది కాన్స్టెంట్. y కనుక్కుంటే దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 1 అవుతుంది. 2 into 1 2. అంటే ఇక్కడ మనకి రో ఎన్ బై రో వై యొక్క వాల్యూ ఎంత? 4y క్యూబ్ ప్లస్ 2. అలానే ఇప్పుడు రో ఎన్ బై రో ఎక్స్, ఇక్కడ ఎక్స్ వై క్యూబ్, ఎక్స్తో చేసినప్పుడు వై క్యూబ్ అనేది కాన్స్టెంట్. ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది? వాల్యూ 1 అవుతుంది. అంటే వై క్యూబ్ ప్లస్ 2, ఈ 2 వై పవర్ 4 అనేది 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తాం. అలానే ఇప్పుడు మైనస్ 4x చేస్తున్నప్పుడు మైనస్ 4x చేస్తే ఐ మీన్ మైనస్ 4 అనేది కాన్స్టెంట్, ఎక్స్ చేసి దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4. అంటే ఇక్కడ మనకి రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత? వై క్యూబ్ మైనస్ 4. అంటే ఇక్కడ మనకి రో ఎన్ బై రో యొక్క వాల్యూ, రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ 2 వాల్యూస్ ఈక్వల్ కాలేదు కాబట్టి హెన్స్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. నాట్ ఎగ్జాక్ట్ అయితే అన్ని నాన్ ఎగ్జాక్ట్లో ఉన్న 4 మోడల్స్ చెక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇచ్చినది ఫోర్త్ మోడల్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి ఫార్ములా? -1/m
రో ఎం బై రో వై మైనస్ రో ఎన్ బై రో ఎక్స్. అంటే ఇక్కడ మైనస్ 1 బై వై పవర్ వై పవర్ 4 ప్లస్ 2y. ఇక్కడ మనకి రో ఎన్ బై రో వై యొక్క వాల్యూ ఎంత 4y³ ప్లస్ 2 మైనస్ రో ఎన్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ y³ ప్లస్ 4. దీని ప్రకారం మైనస్ 4y³ మైనస్ 2 ప్లస్ y³ మైనస్ 4 బై వై పవర్ 4 ప్లస్ 2y. దీని ప్రకారం మైనస్ 4y³ ప్లస్ y³ ఏమవుతుంది మైనస్ 3y³ మైనస్ 2 మైనస్ 4 ఏమవుతుంది మైనస్ 6 బై వై పవర్ 4 ప్లస్ 2y. అండ్ గైస్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను పైన మైనస్ 3ని కామన్ చేస్తున్నాను. మైనస్ 3ని కామన్ చేస్తే y³ ప్లస్ 2, అలానే కింద వైని కామన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది y³ ప్లస్ 2, పైన ఉన్న y³ ప్లస్ 2 కింద ఉన్న y³ ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మైనస్ 3 బై వై వచ్చింది. అంటే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది వైలో కనుక వస్తే ఇది నాన్ ఎగ్జాక్ట్లో 4th మోడల్కి సంబంధించింది అని ఐడెంటిఫై చేయాలి. ఓకే, అలా ఐడెంటిఫై చేశాను. తర్వాత ఏంటిది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ వై డివై. అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ వై యొక్క వాల్యూ ఎంత మైనస్ 3/y. ఇక్కడ మైనస్ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తాం. అప్పుడు ఎంత ఉంటుంది 1/y ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y డివై అంటే లాగ్ వై. అండ్ ఇక్కడ లాగ్ వైకి ముందు ఉన్న మైనస్ 3 అనేది వైకి పవర్గా రాసాం. అప్పుడు ఈ పవర్ లాగ్ వై పవర్ మైనస్ 3. అండ్ ఇది ఈ పవర్ లాగ్ వై పవర్ మైనస్ 3 ఏ ఫామ్లో ఉంది ఈ పవర్ లాగ్ ఏ ఫామ్లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా ఏ కాబట్టి ఈ పవర్ లాగ్ వై పవర్ మైనస్ 3 ఏమవుతుంది వై పవర్ మైనస్ 3 అవుతుంది. ఈ వై పవర్ మైనస్ 3 ఎట్లా రాసుకోవచ్చు 1/y³ గా రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ ఎంత 1/y³. ఇప్పుడు ఈ వచ్చిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఇప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేసిన ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని ఇచ్చిన ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే వై పవర్ 4 ప్లస్ 2y dx బై y³ ప్లస్ xy³ ప్లస్ 2y పవర్ 4 మైనస్ 4x బై y³ dy. అండ్ దానికి రాసుకున్న తర్వాత అన్ని క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఎట్లా వచ్చింది మనకి ఈక్వేషన్ y ప్లస్ 2/y² dx ప్లస్ x ప్లస్ 2y మైనస్ 4x బై y³ dy. కొత్త ఈక్వేషన్ వచ్చింది. దీనిని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాం. ఈ కొత్త ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి m1 యొక్క వాల్యూ ఎంత y ప్లస్ 2/y², n1 యొక్క వాల్యూ x ప్లస్ 2y మైనస్ 4x బై y³. ఇప్పుడు ఈ వచ్చిన m1 n1కి మళ్ళీ ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్ట్ అని చెక్ చేయాలి. ఇక్కడ కొత్త ఈక్వేషన్ కంపల్సరీ ఎగ్జాక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ ఎగ్జాక్ట్ కాకపోతే ప్రాబ్లంలో ఎక్కడైనా మిస్టేక్ చేసినట్టు. ఓకేనా, ఇక్కడ రో m1 బై రో వై ఈ వైకి ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది వైకి ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క వాల్యూ 1 అవుతుంది. ఈ 2/y²లో 2 అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది 1/y². ఈ y² న్యూమరేటర్లోకి వస్తే y పవర్ మైనస్ 2 అంటే ఏ ఫామ్లో ఉంది y పవర్ n అంటే ఏంటి ఫార్ములా n ఇంటూ y పవర్ n మైనస్ 1. దాని ప్రకారం మైనస్ 2 ఇంటూ y పవర్ మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 3. అంటే ఇక్కడ మనకి రో ఎం బై రో వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది 1 మైనస్ 4 y పవర్ మైనస్ 3ని 1 మైనస్ 4/y³ రాస్తాం. అలానే ఇప్పుడు మనం రో m1 బై రో x ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ xతో చేస్తున్నప్పుడు ఈ x చేస్తే యొక్క వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఈ 2y చేస్తే 0 అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ 4x బై y³ xతో చేస్తున్నప్పుడు మైనస్ 4/y³ అనేది కాన్స్టెంట్. xకి ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 1 ఉంటుంది. అంటే ఇక్కడ రో m1 బై రో వై యొక్క వాల్యూ రో n1 బై రో x యొక్క వాల్యూ ఈ 2 వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్ టు c. ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx లో y టర్మ్ అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy లో x టర్మ్ అనేది 0. దాని ప్రకారం m1 యొక్క వాల్యూ రాసాం, n1 యొక్క వాల్యూ రాసాం. ఇక్కడ m1 dx లో y టర్మ్ అనేది కాన్స్టెంట్. y అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే అప్పుడు ఎంత ఉంటుంది 1 ఉంటుంది. 1కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే x అవుతుంది. ప్లస్ 2/y² అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే ఎంత ఉంటుంది
1 ఉంటుంది. ఆ 1కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే x అవుతుంది. ప్లస్ ఇక్కడ ఈ x టర్మ్ అనేది 0 కాబట్టి ఈ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. అండ్ ఇక్కడ మైనస్ 4/y³ యొక్క వాల్యూ కూడా 0 అవుతుంది. ఇక్కడ ఈ 2yకి ఈ 2yకి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేసినప్పుడు 2 అనేది కాన్స్టెంట్. yకి చేస్తే y²/2 న్యూమరేటర్లో ఉన్న y డినామినేటర్లో ఉన్న y క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ xy ప్లస్ 2x/y² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ y²కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ y²కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఒక y ఉంది కాబట్టి ఇక్కడ y² రావాలంటే ఇంకొక y అనేది మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే xy ఓకే గైస్. అండ్ ఇక్కడ ఎల్సిఎం ఏమి ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఇక్కడ ఒక్క నిమిషం చూడండి. xy ప్లస్ 2x/y² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు c ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ఏదైతే డినామినేటర్లో ఉన్న y²ని y⁻² రాస్తున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, xy ప్లస్ 2x⁻² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు c. అండ్ ఇక్కడ ఈ xy ప్లస్ 2x⁻² xని కామన్ ఇస్తే y ప్లస్ 2y⁻² plus y² is equal to c, which is the required general solution. అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్ నాన్ ఎగ్జాక్ట్ లో మోడల్ 4. ఇది అర్థమైతే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. బ్రో అర్థమైంది. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలోనే 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఓకే, గివెన్ ఫ్యామిలీ ఆఫ్ ది కర్వ్స్ బి f of x, y, c is equal to 0 అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది x కాంబినేషన్ ఉంటుంది, y కాంబినేషన్ ఉంది, c అంటే కాన్స్టెంట్ కాంబినేషన్లో ఉంటుంది. ఓకేనా, దాని ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాము. అసలు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్లో కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. ఓకేనా, కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ 1గా అనుకుంటాం కదా. ఈ ఇచ్చిన ఈక్వేషన్ని ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ని అందులో ఉన్న కాన్స్టెంట్ని రిమూవ్ చేయడం కోసం ఆ యొక్క ఈక్వేషన్ని xతో డిఫరెన్షియేట్ చేస్తాము. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు కొత్త ఈక్వేషన్ వచ్చింది, దానిని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాం. ఆ కొత్త ఈక్వేషన్ ఏంటిది, f of x, y, y' is equal to 0. దీన్ని కొత్త ఈక్వేషన్. అండ్ ఈ కొత్త ఈక్వేషన్లో y' అంటే dy/dx. అంటే ఇక్కడ కొత్త ఈక్వేషన్లో y' యొక్క వాల్యూ ఏంటిది, dy/dx. అండ్ ఇక్కడ థర్డ్ స్టెప్లో ఈ కొత్త ఈక్వేషన్ వచ్చిన తర్వాత అందులో ఎక్కడైతే dy/dx ఉందో దాని బదులు -dx/dy అని రాస్తాము. అలా రాసిన తర్వాత ఆ యొక్క ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాము. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అసలు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ ఈక్వేషన్ అనేది x కాంబినేషన్ ఉంది, y కాంబినేషన్ ఉంది, కాన్స్టెంట్ కాంబినేషన్ ఉంది. ఆ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యొక్క గోల్ ఏంటంటే ఆ కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. ఆ కాన్స్టెంట్ని రిమూవ్ చేయడం కోసం ఇచ్చిన ఈక్వేషన్ని xతో డిఫరెన్షియేట్ చేయాలి. xతో డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఆ కొత్త ఈక్వేషన్లో dy/dx ఉంటుంది. థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, ఆ కొత్త ఈక్వేషన్లో ఎక్కడైతే dy/dx ఉంటుందో దాని బదులు -dx/dy అనేది రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసిన తర్వాత ఆ యొక్క ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అర్థమైంది మీకు. ఓకే, ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ax. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఇక్కడ ఇచ్చింది y ఈజ్ ఈక్వల్ టు x. ఇది x, y కాన్స్టెంట్ కూడా ఇచ్చారు. కాన్స్టెంట్ ఏంటిది, ఇక్కడ మనకి a అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఆర్థోగోనల్ ఈక్వేషన్ యొక్క గోల్ ఏమిటంటే ఈ యొక్క కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. ఈ యొక్క కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ 1గా ట్రీట్ చేస్తారు. ఈ యొక్క ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు xతో చేస్తాం. xతో చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క
వైని ఎక్స్తో చేసినప్పుడు dydxగా రాసుకుంటాం. అండ్ ఇక్కడ ఏముంది మనకి ఏఎక్స్ ఉంది. ఏ అనేది కాన్స్టెంట్. ఎక్స్కి ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఏ ఇంటూ 1 ఏ. అంటే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే డి ఏదైతే ఏ ఉందో దీని బదులు dydxని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అర్థమైంది ఇది. ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏమి ఇచ్చారు, y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇచ్చారు. ఈ y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్లో ఏ అనేది కాన్స్టెంట్. ఆ ఏని రిమూవ్ చేయాలి. ఆ ఏని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే dydx ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ 1లో ఏ బదులు dydx రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు dydx ఇంటూ ఎక్స్. అండ్ ఇక్కడ ఏం చేసాము, ఆల్రెడీ స్టెప్ 3 అంటే ఏంటిది, dydx బదులు మైనస్ dx/dy అనేది రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx/dy ఇంటూ ఎక్స్. అండ్ ఏదైతే dy ఉందో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే y dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ x dx. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ y టర్మ్స్ అన్ని ఒక సైడ్ ఉన్నాయి, x టర్మ్స్ అన్ని ఒక సైడ్ ఉన్నాయి. ఓకే, అలా వేటి టర్మ్స్ ఒక సైడ్ తెచ్చుకున్న తర్వాత ఆ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ x dx. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ y dy అంటే y²/2. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ x dx అంటే మైనస్ x²/2. కాకపోతే c అనేది ఈ ఎక్సెల్కి యాడ్ చేస్తాము. ఎందుకంటే స్టార్టింగ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు సి ఆల్రెడీ మీకు చెప్పాం కదా, జనరల్ సొల్యూషన్లో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కాన్స్టెన్సీ అనేది యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి ఈ కాన్స్టెన్సీ ఓన్లీ దీనికే చేస్తాం. ఎందుకు, స్టార్టింగ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనే చేస్తాం. ఓకేనా. అండ్ ఈ మైనస్ x²/2 అనేది ఇటువైపు వస్తే x² ప్లస్ y²/2 ఈజ్ ఈక్వల్ టు సి. అండ్ ఈ 2cని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 2c. ఇక్కడ 2c అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ 2cని సిగా రాసుకోవచ్చు. అంటే కాన్స్టెంట్ని దేంతో మల్టిప్లై చేస్తే దాని యొక్క వాల్యూ కాన్స్టెంటే కాబట్టి దీన్ని x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు సిగా రాశారు. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఎగ్జాంపుల్. ఇది అర్థమైతే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2/3. ఈ యొక్క ఇచ్చినది x ఉంది, y ఉంది, కాన్స్టెంట్ కూడా ఉంది. అంటే ఈ యొక్క కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ యొక్క కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. ఎక్స్తో చేసినప్పుడు x పవర్ 2/3 ఏ ఫామ్లో ఉంది, x పవర్ n ఫామ్లో ఉంది. దీనికి ఏం ఫార్ములా, n ఇంటూ x పవర్ n-1. దాని ప్రకారం 2/3 ఇంటూ x పవర్ 2/3 -1. అప్పుడు ఏమవుతుంది, x పవర్ -1/3 ప్లస్ ఇప్పుడు ఎంత ఉంది, y పవర్ 2/3 అంటే 2/3 ఇంటూ y పవర్ -1/3 ఇంటూ ఇక్కడ ఏం చెప్పాను, ఎప్పుడైతే ఈ yకి డిఫరెన్షియేట్ అప్లై చేస్తామో అప్పుడు dy/dx రాయాలి. ఆల్రెడీ స్టార్టింగ్ ఏం చెప్పాను, ఇక్కడ దీనికి ఎప్పుడైతే yకి డిఫరెన్షియేషన్ అప్లై చేసినప్పుడు y డాష్ అవుతుంది. ఎప్పుడైతే yకి డిఫరెన్షియేట్ అప్లై చేసినప్పుడు y డాష్ అవుతుంది కదా, ఆ y డాష్ బదులు dy/dxని సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా దీనికి ఇది ఏ ఫామ్లో ఉంది, y పవర్ n. దీనికి ఏ ఫార్ములా 2/3 ఇంటూ y పవర్ n-1 అంటే y పవర్ -3 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఇది కాన్స్టెంట్ కాబట్టి దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో 2/3 కామన్ ఉంది కాబట్టి 2/3 కామన్ తీస్తాం. కామన్ తీస్తే 2/3 ఇంటూ x పవర్ -1/3 ప్లస్ y పవర్ -1/3 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ 0. ఈ 2/3ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది, x పవర్ -1/3 ప్లస్ y పవర్
1/3 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత కాన్స్టెంట్ అనేది రిమూవ్ అయింది, ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఈ కొత్త ఈక్వేషన్లో dy/dx బదులు మైనస్ dx/dy సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే x పవర్ మైనస్ 1/3 ప్లస్ y పవర్ మైనస్ 1/3 మైనస్ dx/dy. ఓకే, దీని ప్రకారం ఇక్కడ x పవర్ మైనస్ 1/3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమైంది, మైనస్ అవుతుంది. మైనస్ y పవర్ మైనస్ 1/3 dx/dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x పవర్ మైనస్ 1/3 ఎట్లా రాసుకోవచ్చు, 1/x పవర్ 1/3. అలానే y పవర్ మైనస్ 1/3 1/y పవర్ 1/3 గా రాసుకోవచ్చు. ఇంటూ dx/dy ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 1/x పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/y పవర్ 1/3 dy ఇంటూ dx/dy. ఇక్కడ ఏం చేస్తానంటే x టర్మ్స్ మొత్తం ఒక సైడ్ తెచ్చుకున్నాను, y టర్మ్స్ మొత్తం ఒక సైడ్ తెచ్చుకున్నాను. x టర్మ్స్ అంటే ఈ రెండింటిని ఇటువైపు వస్తాయి, అండ్ ఇది ఏదైతే ఉందో ఇది ఇటువైపు వస్తుంది. ఈ dx అనేది ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, y పవర్ 1/3 dy ఈజ్ ఈక్వల్ టు x పవర్ 1/3 dx. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ y పవర్ n కి ఏం ఫార్ములా, y పవర్ n ప్లస్ 1/n+1. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1/n+1. దీని ప్రకారం y పవర్ 4/3/4/3 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4/3/4/3 ప్లస్ c. ఇందాక ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను, కాన్స్టెంట్స్కి ఇటువైపు యాడ్ చేస్తాం. ఎందుకు ఎక్స్కే యాడ్ చేస్తాం అంటే స్టార్టింగ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తోనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా కాన్స్టెంట్ సి అనేది ఎక్స్కే యాడ్ చేస్తాం. ఇది అర్థమైందా? ఎగ్జాంపుల్ 2 అర్థమైందా గైస్? రెస్పాండ్ అవ్వండి మీరు. ఓకే, అండ్ గైస్ ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. అండ్ ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ చెబుతాను చూడండి. పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, ఓకే గైస్, ఇది సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఓకే గైస్, ఇప్పుడు సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెబుతాను. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఈ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ ఈ ఒక్క క్వశ్చనే చాలాసార్లు అడిగాడు. ఓకేనా, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాల్యూ చేంజ్ చేసి కూడా అడుగుతాడు. ఈ ఒక్క క్వశ్చన్ వాల్యూ చేంజ్ చేసి కూడా అడుగుతాడు. కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అనేసి ఇది సెల్ఫ్ ఆర్థోగోనల్ అయిపోయిన తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈ సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో ఈ ఒక్క క్వశ్చనే ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు. ఇది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, క్వశ్చన్ ఏంటిది? ఈ క్వశ్చన్ సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీకి సంబంధించిన క్వశ్చన్. షో దట్ ది సిస్టమ్స్ ఆఫ్ కాన్ఫోకల్ కోనిక్స్ x² by a² plus lambda plus y² by b² plus lambda is equal to 1, where lambda is a parameter is self orthogonal. Given equation 1 గా ట్రీట్ చేస్తాం. అంటే x² by a² plus lambda plus y² by b² plus lambda is equal to 1 గా ట్రీట్ చేస్తాం. ఈ ఈక్వేషన్ 1 ని x తో డిఫరెన్షియేట్ చేస్తాం. x తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు x స్క్వేర్ చేస్తే 2x ఇంటూ 2x² చేస్తే 2x బై ఇక్కడ ఈ x² by a² plus lambdaతో xతో చేసినప్పుడు 1/a² plus lambda అనేది కాన్స్టెంట్. x² ఫైండ్ అవుట్ చేస్తే 2x అవుతుంది. దాని ప్రకారం 2x by a² plus lambda ప్లస్ y² by b² plus lambda చేసినప్పుడు ఇక్కడ 1/b² plus lambda అనేది కాన్స్టెంట్. y² చేస్తే 2y అవుతుంది. అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏంటిది? ఎప్పుడైతే yకి డిఫరెన్షియేట్ చేస్తామో దాని బదులు dy/dx అనేది కంపల్సరీ రాస్తాము. ఓకేనా, ఇట్లా చేస్తే మనకి ఎలా వచ్చింది ఈక్వేషన్? దీని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటిది? dy/dx బదులు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కాబట్టి dy/dx బదులు p అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా, అది సబ్స్టిట్యూట్ చేసే ముందు ఈ యొక్క 2 ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్లో 2ని కామన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ
ఇక్కడ ఈ సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో dy/dx బదులు pని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ pని సబ్స్టిట్యూట్ చేసే ముందు 2ని కామన్ తీస్తున్నాను. 2ని కామన్ తీస్తే x/a² ప్లస్ లాంబ్డా ప్లస్ y/b² ప్లస్ లాంబ్డా ఇంటూ dy/dx. ఈ 2ని కామన్ తీసి ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, x/a² ప్లస్ లాంబ్డా ప్లస్ y/b² ప్లస్ లాంబ్డా ఇంటూ dy/dx ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, pని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి p అవుతుంది. అండ్ గైస్ ఇప్పుడు ఇది ఏం ఈ a² ప్లస్ లాంబ్డాకి b² ప్లస్ లాంబ్డాకి ఎల్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మనకి a² ప్లస్ లాంబ్డా ఉంది. అంటే ఇప్పుడు ఈ xకి ఈ b² ప్లస్ లాంబ్డాతో మల్టిప్లై చేస్తాం. అలానే దీనికి ఇక్కడ b² ప్లస్ లాంబ్డా ఉంది కాబట్టి a² ప్లస్ లాంబ్డాతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే అండ్ ఇక్కడ ఈ a² ప్లస్ లాంబ్డా b² ప్లస్ లాంబ్డా ఏదైతే ఉండిద్దో డినామినేటర్లో ఇది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0తో మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, x ఇంటూ b² ప్లస్ లాంబ్డా ప్లస్ yp ఇంటూ a² ప్లస్ లాంబ్డా. దీన్ని ఈ x ఈ ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తాం, వీటిని కూడా ఇందులో ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, xb² ప్లస్ లాంబ్డా x ప్లస్ a² yp ప్లస్ yp లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇది ఓకేనా, ఈ రెండింటి నుంచి లాంబ్డాని కామన్ తీస్తే x ప్లస్ yp లాంబ్డా ప్లస్ xb² ప్లస్ a² yp ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ xb²ని a² ypని ఇటువైపు పంపిస్తే మైనస్ xb² మైనస్ ypa² అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ x ప్లస్ ypని ఇటువైపు పంపిస్తే డినామినేటర్గా వస్తుంది. అంటే ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ ఎంత, మైనస్ xb² మైనస్ ypa² x ప్లస్ yp. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను. ఎక్స్తో చేసిన తర్వాత ఈ 2ని కామన్ తీసాను, 2ని కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను. అండ్ ఇక్కడ dy/dx బదులు pని సబ్స్టిట్యూట్ చేశాను. ఇలా pని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ఈ యొక్క వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ a² ప్లస్ లాంబ్డా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, b² ప్లస్ లాంబ్డా యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నేను a² ప్లస్ లాంబ్డా యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. దాని ప్రకారం a² దీని యొక్క వాల్యూ పైన ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మైనస్ xb² మైనస్ ypa² బై x ప్లస్ p. అండ్ ఇక్కడ దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే x ఇంటూ a² ఏమవుతుంది, xa² ప్లస్ yp ఇంటూ a² ypa² మైనస్ xb² మైనస్ ypa² బై x ప్లస్ yp. ఇక్కడ ypa² మైనస్ ypa² క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది, xa² మైనస్ xb². ఈ xa² xb²లో xని కామన్ తీస్తే a² మైనస్ b² బై x ప్లస్ yp. అంటే a² ప్లస్ లాంబ్డా యొక్క వాల్యూ x ఇంటూ a² మైనస్ b² బై x ప్లస్ yp. అలానే b² ప్లస్ లాంబ్డా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. b² ప్లస్ ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత, మైనస్ xb² మైనస్ ypa² బై x ప్లస్ yp. x ఇంటూ b² ఏమవుతుంది, xb² ప్లస్ yp ఇంటూ b² ప్లస్ x ఇంటూ b² ఏమవుతుంది, xb². అలానే yp ఇంటూ b² ypb². దాని ప్రకారం xb²x ప్లస్ ypb² మైనస్ xb² మైనస్ ypa² బై x ప్లస్ yp. ఇక్కడ xb² మైనస్ xb² క్యాన్సిల్ అయితే ఇక్కడ ఈ ypb² మైనస్ ypa²లో ypని కామన్ తీస్తే b² మైనస్ a² బై x ప్లస్ yp. అంటే ఇక్కడ మనకు కావాల్సిన x² ప్లస్ a² ప్లస్ లాంబ్డా b² ప్లస్ లాంబ్డా అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏంటి, దాని గోల్ కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ a² అనేది కాన్స్టెంట్, b² అనేది కాన్స్టెంట్. ఓకే, కాబట్టి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, దీని యొక్క వాల్యూ ఫైండ్ చేసాం. ఈ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది, x² బై x ఇంటూ a² మైనస్ b² బై x ప్లస్ yp
y square by yp into b square minus a square by x plus yp is equal to 1. అండ్ ఇక్కడ అంతా క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది మనకి x ఇంటూ ఎక్స్ ప్లస్ 5p బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ అండ్ ఇది ఏదైతే ఉంటుందో ఇది ఏమైతే ఉంటుందో ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది y ఇంటూ ఎక్స్ ప్లస్ 5p బై p ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏం చేశాను మల్టిప్లై ఓకే ఇక్కడ ఎక్స్ ప్లస్ వైపీని కామన్ తీయటం కోసం అంగేసి ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఏం చేశానంటే ఈ ఎక్స్ ప్లస్ ఇక్కడ గైస్ ఇది ఈ యొక్క ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్ వైపీని కామన్ తీసిన ఎక్స్ ప్లస్ వైపీని కామన్ తీసినప్పుడు ఇక్కడ నేనేం చేశానంటే ఓన్లీ ఈ యొక్క ఈక్వేషన్కి -1ని న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేస్తున్నానంటే ఇక్కడ దీని యొక్క డినామినేటర్ ఏముంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. దీని యొక్క డినామినేటర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. దీని యొక్క డినామినేటర్ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో తెప్పించుకోవడానికి ఆర్ ఇన్ కేస్ ఇక్కడ దీని యొక్క డినామినేటర్ అనేది మీరు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్లో కూడా తెప్పించుకోవచ్చు. ఇలా తెప్పించుకోవాలంటే ఈ యొక్క ఈక్వేషన్కి పైన -1ని కింద -1ని ఐ మీన్ న్యూమరేటర్లో -1ని డినామినేటర్లో -1ని మల్టిప్లై చేయాలి. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ యొక్క ఈక్వేషన్లో దీన్ని బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తెప్పించుకోవడం కోసం నేను ఏం చేస్తున్నాను న్యూమరేటర్ డినామినేటర్ -1తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది -y బై పి. ఓకే ఇక్కడ మీరు చూసినట్టు -y ఇంటూ ఎక్స్ ప్లస్ 5p ఈ యొక్క ఏదైతే డినామినేటర్లో ఉన్న -1ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని యొక్క డినామినేటర్ ఈక్వల్గా ఉంది. ఈ రెండిట్లో నుంచి ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్ వైపీని కామన్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్ వైపీని కామన్ చేస్తే అప్పుడు ఎంత ఉంది ఎక్స్ మైనస్ వై బై పి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డి ఈజ్ ఈక్వల్ టు 1. దీనిని ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రీప్లేస్ పి ఈజ్ ఈక్వల్ టు -1 బై పి. ఓకేనా ఓకే ఇక్కడ అంటే ఇదేంది -1ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో యాడ్ చేయకముందు ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ యొక్క ఈక్వేషన్లో పి బదులు -1 బై పిని రీప్లేస్ చేయాలి. చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ -1 బై పి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలానేగా ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ -1 బై పి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ -1 బై పి బై -1 బై పి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకేనా ఏ ఈక్వేషన్లో పి బదులు -1 బై పి ఈ -1ని మల్టిప్లై చేయకముందు ఉన్న ఈ ఈక్వేషన్లో మనం పి బదులు -1 బై పిని రీప్లేస్ చేయాలి. అలా రీప్లేస్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 5 బై పి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ మళ్ళీ నేను ఏం చేశానంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలంటే నేను ఏం చేశానంటే ఈ -1ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఈ పి అనేది న్యూమరేటర్లోకి అవుతుంది. అప్పుడు బై పి ఇంటూ ఎక్స్ మైనస్ 5p బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఎక్స్ మైనస్ వై బై పి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది కామన్గా ఉంది. ఈ రెండింటిలో కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్గా ఉంటే కామన్ తీస్తే అప్పుడు ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఈక్వేషన్ 4గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే థర్డ్ ఈక్వేషన్ 4 ఈ టూ ఈక్వేషన్ ఈక్వల్గా ఉంది కాబట్టి దేర్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 ద సిస్టమ్ ఆఫ్ కాన్ఫోకల్ కానిక్స్ ఈజ్ సెల్ఫ్ ఆర్థోగోనల్ అని అంటాం. ఓకేనా ఇది
సెల్ఫ్ ఆర్థోగోనల్లో ఈ యొక్క ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ యొక్క ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేస్తారు. అండ్ ఈ యొక్క ప్రాబ్లమ్ని ఇట్లానే ఏం చేస్తానంటే వాల్యూ చేంజ్ చేసుకుంటూ అడుగుతాడు. అంటే ఇక్కడ సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటే ఏం చేశాను, ఇచ్చిన ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేశాను. ఈక్వేషన్ 1 కన్సిడర్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ dydx బదులు p, సెల్ఫ్ ఆర్థోగోనల్లో dydx బదులు pని సబ్స్టిట్యూట్ చేస్తాం. p సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. అప్పుడు a² ప్లస్ లాంబ్డా b² ప్లస్ లాంబ్డా అనేది కనుక్కున్న తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కాన్స్టెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అప్పుడు థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ వస్తాయి. ఆ థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దేర్ఫోర్ థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్, ద గివెన్ ఈక్వేషన్ ఇస్ సెల్ఫ్ ఆర్థోగోనల్ అని రాస్తాం. ఓకేనా? అంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోతుంది. కాకపోతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది? ఇది అర్థమైతే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ పోలార్ కోఆర్డినేట్స్ ఎట్లా సాల్వ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బ్రో, అక్కడ -1/1 సబ్స్టిట్యూట్ చేసావు కదా, అంటే ఇక్కడ ఎందుకు -1/1 చేసామంటే ఇక్కడ a² - b², ఇక్కడ b² - a². కాకపోతే ఇక్కడ ఎల్సిఎంలో కూడా a² - b² తెచ్చుకోవటం కోసం ఎందుకు కావాలంటే చివరిలో 2 ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ ఈక్వల్ చేయాలి కాబట్టి అలా న్యూమరేటర్లో డినామినేటర్లో -1ని మల్టిప్లై చేసేది. అర్థమైందా? ఓకే బ్రో, అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే 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 గైస్, ఇది సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. అంటే ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, సెల్ఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఈ 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. పోలార్ కోఆర్డినేట్స్ అంటే x బదులు తీటా, y బదులు r. అంటే ఇప్పుడు నార్మల్గా ఇందాక ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ చూసాం కదా, అందులో xy ఉంటాయి. అలానే ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ అంటే x బదులు తీటా ఉంటుంది, y బదులు r ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలని చూద్దాం. ఓకేనా? ఆ ఒక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంతటితో చాప్టర్ 2 అయిపోతుంది. చాప్టర్ 2లో ఉన్న న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ సంబంధించిన రికార్డింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లా ఆఫ్ నేచురల్ గ్రోత్ ఆర్ డికే దానికి సంబంధించిన రికార్డింగ్ కూడా అప్లోడ్ చేశాను. ఆ 2 టాపిక్స్ రికార్డింగ్స్ అనేవి చూడండి ఒకసారి. ఓకేనా? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే r θ c అంటే ఏంది, ప్రీవియస్గా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే r θ c. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏంటి, x y c. అందులో కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి, ఇందులో కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ x బదులు తీటాగా కన్సిడర్ చేస్తాము, y బదులు rగా కన్సిడర్ చేస్తాము. అండ్ అక్కడ ఏం చేస్తామంటే ఎప్పుడైతే yకి డిఫరెన్షియేట్ చేస్తామో అప్పుడు yకి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత dy/dx ఎట్లయితే రాస్తామో ఇక్కడ rకి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత dr/dθ అనేది రాస్తాము. ఎప్పుడైతే dr/dθ రాస్తామో కొత్త ఈక్వేషన్లో థర్డ్ స్టెప్లో dr/dθ బదులు -r² dθ/dr రాస్తాము. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే x బదులు తీటా, y బదులు r, కాన్స్టెంట్ అనేది ఉంటుంది. సేమ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు అనేది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. ఓకేనా? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ వస్తే ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ కూడా వచ్చినట్టే. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ది, గైస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవి ప్రీవియస్గా అడిగిన ఎగ్జాంపుల్స్ చూడండి. ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ r is equal to a into 1 plus cos theta. గివెన్ ఏంటిది, r is equal to a into 1 plus cos theta. దీని ప్రకారం ఈ యొక్క ఈక్వేషన్ 1 ప్రకారం కాన్స్టెంట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. కాన్స్టెంట్ ఏ వాల్యూ రావాలంటే r/1 plus cos theta. అండ్ ఇక్కడ ఏంటి, నార్మల్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అసలు ఏం చేస్తాము, ఈక్వేషన్ 1ని అక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో xతో డిఫరెన్షియేట్ చేస్తాం.
కాకపోతే ఇక్కడ ఎక్స్ వాల్యూ తీటా అనుకుంటాం కాబట్టి తీటాతో డిఫరెన్షియేట్ చేస్తాం. తీటాతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఆర్కి చేస్తే ఏమవుతుంది, డిఆర్ బై డి తీటా. అంటే ఇక్కడ ఆర్ అంటే ఏంటి, ఆర్ చేస్తే డిఆర్ బై డి తీటా. ఏ అనేది కాన్స్టెంట్ అలానే ఉంటుంది, ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి అలానే ఉంటుంది. ఈ 1 ప్లస్ కాస్ థీటాకి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేసినప్పుడు 1కి చేస్తే 0 అవుతుంది, కాస్ థీటాకి చేస్తే మైనస్ సైన్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ప్రకారం కాన్స్టాంట్ని రిమూవ్ చేయాలి. కాన్స్టాంట్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ కాన్స్టాంట్ రిమూవ్ చేయాలంటే ఆల్రెడీ మనకి కాన్స్టాంట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ బై 1 ప్లస్ కాస్ థీటా. కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఏ బదులు ఆర్ బై 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ డైరెక్ట్ మనకు కాన్స్టెంట్ వచ్చే కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ కొనుక్కుంటాం. ఒక్కోసారి క్వశ్చన్లో కాన్స్టెంట్ వాల్యూ కొనుక్కోవడానికి ఉండదు, కాన్స్టెంట్ వాల్యూ కొనుక్కోవడానికి ఉండదు. అలా కొనుక్కోవడానికి ఉండదు అన్నప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్ని థీటాతో డిఫరెన్షియేట్ చేస్తే ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఆ కొత్త ఈక్వేషన్లో డిఆర్ బై డి థీటా బదులు మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ బదులు ఆర్ బై 1 ప్లస్ కాస్ థీటాని సబ్స్టిట్యూట్ చేస్తాం. దాని ప్రకారం డిఆర్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఇంటూ సైన్ థీటా అంటే ఏంటి ఫార్ములా, 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2, 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి డినామినేటర్ ఎంత ఉంది, 1 ప్లస్ కాస్ థీటా. దీనికి ఏం ఫార్ములా, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, 2 క్యాన్సిల్, డినామినేటర్ ఉన్న కాస్ థీటా బై 2, డినామినేటర్ ఉన్న కాస్ స్క్వేర్ థీటా బై 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే ఎంత, tan థీటా బై 2. అంటే ఇక్కడ మనకి డిఆర్ బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఇంటూ tan థీటా బై 2. ఇక స్టెప్ 3లో ఏం చేయాలి, డిఆర్ బై డి థీటా బదులు మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఇంటూ tan థీటా బై 2. అంతా క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి, ఆర్ ఇంటూ డి థీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు tan థీటా బై 2. ఇక్కడ ఏం చేస్తున్నాము, థీటాలన్నీ ఒక సైడ్, ఆర్ మొత్తం ఒక సైడ్ తెచ్చుకొని ఆ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే థీటాలన్నీ ఒక సైడ్ రావాలి కాబట్టి 1 బై tan థీటా బై 2 ఇంటూ డి థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ డిఆర్. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే 1 by tan theta by 2 అంటే cot theta by 2 d theta is equal to 1 by r dr. ఇక్కడ థీటాస్ మొత్తం ఒక వైపు ఉంది, ఆర్స్ మొత్తం ఒక వైపు ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ cot theta by 2 అంటే 2 log sin theta by 2 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఆల్రెడీ మీకు చెప్పే కదా ఇందాక, ఐ మీన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో ఎక్స్కి కాన్స్టెంట్ అప్లై చేస్తాము. కాన్స్టెంట్కి ఏది అప్లై చేసినా, మల్టిప్లై చేసినా, ఏ వాల్యూ చేసినా కాన్స్టెంట్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. కాకపోతే ఇందాక అక్కడ ఎక్స్కి ఎలా అయితే అప్లై చేసామో ఇక్కడ ఎక్స్ బదులు ఏమనుకుంటున్నాం, థీటా అనుకుంటున్నాం కాబట్టి థీటాకి కూడా ఇంటిగ్రేట్ చేసినప్పుడు కాన్స్టెంట్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్కి ఏది అప్లై చేసినా దాని వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ log c అనేది కాన్స్టెంట్ అప్లై చేసాం. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రేషన్ 1 బై ఆర్ డిఆర్ అంటే log r అనేది రాసాం. ఇక్కడ 2 log sin theta by 2 ఏదైతే log ముందు ఉన్న 2ని సైన్కి పవర్గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, log ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా బై 2. అండ్ గైస్ ఇక్కడ అప్పుడు log ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ log c అంటే log a ప్లస్ log b అంటే ఇన్ ఫార్ములా log ఆఫ్ a ఇంటూ b. దాని ప్రకారం సైన్ స్క్వేర్ థీటా బై 2 ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు log r. బోత్ సైడ్స్ ఉన్న లాగ్ని రిమూవ్ చేస్తే c ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా బై 2 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 బై 2. అంటే ఇక్కడ నార్మల్గా మనకి ఇది ఏ ఫార్ములా ఉంది, సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి ఫార్ములా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాకపోతే ఇక్కడ థీటా బదులు ఎంత ఉంది మన థీటా బదులు థీటా బై 2 ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా బై 2 అంటే 1 మైనస్ కాస్ 2 థీటా. అండ్ దాని ప్రకారం 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్. 2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్. అండ్ ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 2r అవుతుంది. 2r అనేది ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి
టూ 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 ఆర్ అవుతుంది. టూ ఆర్ అనేది కాన్స్టెంట్. ఈ ఆర్కి ఏదైనా మల్టిప్లై చేస్తే ఆర్ఏ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఆర్ కూడా కాన్స్టెంట్. కాబట్టి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ సి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. అర్థమైంది ఇది? అర్థమైంది ఇది ఎగ్జాంపుల్. అదే బ్రో ఒకసారి చేసి అర్థం అవుతుంది మళ్ళీ. అంటే ఎక్కడ అర్థం కాలేదు మీకు? అంటే ఇది సైన్ స్క్వేర్ థీటా బై 2 ఏంటి ఫార్ములా? 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. ఇక్కడ కాకపోతే థీటా బై 2 అంటే ఇక్కడ థీటా వాల్యూ ఎంత ఉన్నట్టు? థీటా బై 2 ఉన్నట్టు. 2 ఇంటూ థీటా బై 2, 2 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు థీటా ఉంటుంది కాబట్టి థీటా రాసాం. 1 మైనస్ కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా? ఈ 2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పోతే ఈ ఆర్ కూడా కాన్స్టెంట్. కాన్స్టెంట్ దేంతో మల్టిప్లై చేస్తే దాని యొక్క వాల్యూ కాన్స్టెంట్. కాబట్టి సి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది అర్థమైతే ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 2 ఏంటి? ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. దీని ద్వారా కాన్స్టెంట్ ఏ వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ బై 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ ఏం చేస్తాను? ఈక్వేషన్ 1ని థీటాతో డిఫరెన్షియేట్ చేస్తాను. ఈక్వేషన్ 1ని థీటాతో డిఫరెన్షియేట్ చేస్తే dr బై dθ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఇక్కడ ఈ 1 మైనస్ కాస్ థీటాని థీటాతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు కాస్ థీటా చేస్తే ఐ మీన్ ఇక్కడ ఈ కాన్స్టెంట్ చేస్తే 0 అయిపోతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. మైనస్ కాస్ థీటా చేసినప్పుడు ఇక్కడ నార్మల్గా కాస్ థీటా ముందు ఓకే, ఇక్కడ మనకి కాస్ థీటా ముందు మైనస్ ఉంది. కాస్ థీటా అంటే ఏంటి ఫార్ములా? మైనస్ సైన్ థీటా. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అప్పుడు సైన్ థీటా అంటే dr బై dθ యొక్క వాల్యూ ఎంత? ఏ సైన్ థీటా. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ద్వారా ఏ యొక్క వాల్యూ ఎంత? ఆర్ బై 1 మైనస్ కాస్ థీటా. కాబట్టి ఏ బదులు ఆర్ బై 1 మైనస్ కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ఇంటూ సైన్ థీటా అంటే ఏంటి ఫార్ములా? 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి 1 మైనస్ కాస్ థీటా అంటే ఫార్ములా ఏంటి? 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. కాబట్టి 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 అనేది రాస్తాను. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సైన్ థీటా బై 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది? కాస్ థీటా బై 2 బై సైన్ థీటా బై 2. కాస్ థీటా బై 2 బై సైన్ థీటా బై 2 అంటే కాట్ థీటా బై 2. అంటే ఇక్కడ మనకి dr బై dθ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాట్ థీటా బై 2. ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టెప్ 3లో ఏం చేయాలి? dr బై dθ బదులు మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ dθ బై dr అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ dθ బై dr ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాట్ థీటా బై 2. ఇక్కడ ఆర్ ఆర్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది? మైనస్ ఆర్ ఇంటూ dθ బై dr ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా బై 2. ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ నేను థీటాలన్నీ ఒక సైడు ఆర్లన్నీ ఒక సైడ్. అప్పుడు ఏమవుతుంది? మైనస్ dθ బై కాట్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు dr బై ఆర్. ఇక్కడ కాట్ థీటా బై 2 అంటే ఏమవుతుంది? కాట్ థీటా బై 2 అనేది డినామినేటర్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది? టాన్ థీటా బై 2 మైనస్ టాన్ థీటా బై 2 dθ ఈజ్ ఈక్వల్ టు dr బై ఆర్. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ థీటా బై 2 dθ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఆర్ dr. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ థీటా అంటే ఫార్ములా లాగ్ ఆఫ్ సీక్ థీటా. దాని ప్రకారం లాగ్ ఆఫ్ సీక్ థీటా బై 2. ఓకేనా? ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ థీటా బై 2ని థీటాగా అనుకున్నాను. దానికి ఏంటి ఫార్ములా? లాగ్ ఆఫ్ సీక్ థీటా. కాబట్టి లాగ్ ఆఫ్ సీక్ థీటా బై 2. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఈ థీటాని థీటా బై 2 అనుకున్నాను కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 2 ఉంటుంది కాబట్టి ఆ 2 ఓకే, దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఆ 2ని ఇట్లా రాసుకుంటాం, ఆ 2ని ఇక్కడ రాసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది? -2 లాగ్ ఆఫ్ సీక్ థీటా బై 2. అండ్ ఇక్కడ థీటాకి కాన్స్టెంట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి లాగ్స్ అనేది రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఆర్ డిఆర్ అంటే లాగ్ ఆఫ్. అండ్ ఇక్కడ లాగ్ ముందున్న -2ని సీక్కి పవర్గా రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ సీక్ అండ్ పవర్. అండ్ గైస్ ఇక్కడ
-2 రాయాలి, -1 రాశాను, తప్పు రాశాను, చెక్ చేసుకోండి. లాగ్ ఆఫ్ సీకెండ్ పవర్ పవర్ -2 theta by 2 plus log c is equal to log r. అండ్ ఇక్కడ secant పవర్ -2 theta by 2 ని ఎట్లా రాసుకోవచ్చు, 1/sec² theta by 2 గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి 1/sec² theta by 2 ఏంటి ఫార్ములా, cos² theta by 2. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే log of cos² theta by 2 ప్లస్ log c is equal to log r. ఇక్కడ ఇది ఏ ఫార్ములా ఉంది, log a ప్లస్ log b. దీనికి ఏంటి ఫార్ములా, log of a into b is equal to log r. దీని ప్రకారం log of c into cos² theta by 2 is equal to log r. దీని ప్రకారం r is equal to c into cos² theta by 2. cos² theta by 2 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 1 ప్లస్ cos 2 theta by 2 by 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, r is equal to c into 1 plus cos theta by 2. అర్థమైంది ఇది ఎగ్జాంపుల్ 2 అర్థమైందా, ఎగ్జాంపుల్ 2 అర్థమైతే ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా స్టాప్ చేసేస్తా, ఇంకెంతవరకు చాప్టర్ 2 అనేది అయిపోతుంది. అర్థమైందా, ఓకే. ఓకే, ఎగ్జాంపుల్ 3 కూడా జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ r power n is equal to a power n sin n theta. ఎప్పుడైతే పవర్స్, ఓకేనా, ఎప్పుడైతే ఈ కాన్స్టెంట్ పవర్స్లో ఉంటాయో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చిన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో ఇట్లాంటి ప్రాబ్లం అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు r power n is equal to a power n sin n theta, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు బోత్ సైడ్స్ లాగ్ అనేది అప్లై చేస్తాం. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ r పవర్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ a పవర్ n ఇంటూ సైన్ n థీటా. ఇది ఏ ఫార్ములా ఉంది, లాగ్ ఆఫ్ a ఇంటూ b. ఏంటి ఫార్ములా, లాగ్ a ప్లస్ లాగ్ b. దీని ప్రకారం లాగ్ ఆఫ్ r పవర్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ a పవర్ n ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ n థీటా. అండ్ ఇక్కడ మళ్ళీ మనం లాగ్ ఆఫ్ a పవర్ n ఎలా రాసుకోవచ్చు, n ఇంటూ లాగ్ ఏగా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ r పవర్ n n ఇంటూ లాగ్ ఆర్గా రాసుకోవచ్చు. n ఇంటూ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ n థీటా ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేశాను, ఈ లాగర్థమిక్ అప్లై చేసిన కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ని థీటాతో డిఫరెన్షియేట్ చేస్తే n ఇంటూ లాగ్ ఆర్ చేస్తే 1/n. ఇక్కడ ఆర్ చేస్తున్నప్పుడు dr/dt అనేది రాస్తాం, ప్లస్ n ఇంటూ లాగ్ ఏ చేస్తే 0 ప్లస్ ఇది మొత్తం అసలు ఏ ఫార్ములా ఉంది, లాగ్ ఆఫ్ సైన్ n థీటా. అంటే ఏ ఫార్ములా ఉంది మనకి చూడటానికి, లాగ్ ఆఫ్ సైన్ n థీటా లాగ్ ఆఫ్ థీటా ఫార్ములా ఉంది. అంటే దానికి ఏం ఫార్ములా, 1/sin n థీటా ఇంటూ కాస్. అంటే ఇక్కడ కాస్ n థీటా రాయాలి. ఎందుకు కాస్ n థీటా ఇక్కడ రాయటం మర్చిపోయి, అంటే ఇక్కడ రాయటం నేను మర్చిపోయాను. ఎందుకంటే ఈ సైన్ n థీటాని మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సైన్ n థీటాని మొత్తాన్ని నేను థీటాగా అనుకుంటున్నాను. లాగ్ థీటా అంటే ఎంత, 1/θ, అంటే 1/sin n థీటా. ఈ సైన్ n థీటాని థీటా అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే, ఈ సైన్ n థీటాకి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, కాస్ n థీటా అవుతుంది. అండ్ ఈ ఇక్కడ చూడండి, దీనిని మొత్తాన్ని సైన్ n ఆఫ్ n థీటా అని థీటా అనుకుంటున్నారు. లాగ్ ఆఫ్ థీటా అంటే 1/θ, అంటే అప్పుడు ఏమవుతుంది, 1/sin n థీటా. ఈ సైన్ n థీటాని మొత్తాన్ని n థీటా అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ దీనికి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే కాస్ ఆఫ్ n థీటా అవుతుంది. మళ్ళీ ఏంది, ఈ n థీటాని థీటా అనుకుంటున్నా కాబట్టి మళ్ళీ ఈ n థీటా ఫైండ్ అవుట్ చేస్తే n అవుతుంది. ఎందుకు n అవుతుందంటే n అనేది కాన్స్టెంట్. థీటాకి విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తే దాని యొక్క వాల్యూ 1 అవుతుంది, n ఇంటూ n. కాబట్టి ఇక్కడ కాస్ n థీటా ఇంటూ n. గైస్ ఇక్కడ నేను కాస్ n థీటా రాయటం మర్చిపోయాను.
ఓకే, దీని ప్రకారం ఎన్ బై ఆర్ ఇంటూ డిఆర్ బై డిథీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ, ఓకేనా, ఎన్ ఇంటూ ఇక్కడ కాస్ ఎన్ తీటా ఉండాలి కదా, కాస్ ఎన్ తీటా బై సైన్ ఎన్ తీటా అంటే ఏంటి, కాట్ ఎన్ తీటా. ఇక్కడ బోత్ సైడ్స్ ఉన్న ఎన్ని క్యాన్సిల్ చేస్తే అప్పుడు డిఆర్ బై డి తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాట్ ఎన్ తీటా. ఇక్కడ డిఆర్ బై డి తీటా బదులు మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ అనేది రాయాలి. దీని ప్రకారం మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాట్ ఎన్ తీటా. ఇప్పుడు ఆర్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఎంత ఉంటుంది మనకి, మైనస్ ఆర్ ఇంటూ డి తీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎన్ తీటా. ఇక్కడ ఏం చేశాను, ఐ మీన్ ఆర్లు మొత్తం ఒక సైడ్ తెచ్చుకున్నాను, తీటాలు మొత్తం ఒకవైపు తెచ్చుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆర్లు మొత్తం ఒకవైపు తెచ్చుకున్నాను. ఎలా తెచ్చుకున్నట్టే స్టార్టింగ్ డి తీటా బై డిఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ని ఇటువైపు పంపిస్తే ఆర్హెచ్ సైడ్ వస్తే మైనస్ 1/r అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, ఆర్లు మొత్తం ఒక సైడ్ రావాలి కాబట్టి ఈ డిఆర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, ఈ కాట్ ఎన్ తీటా అనేది ఇటువైపు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి తీటా బై కాట్ ఎన్ తీటా. ఇక్కడ డి తీటా బై కాట్ ఎన్ తీటా ఏమవుతుంది, టాన్ ఎన్ తీటా అవుతుంది. దీని ప్రకారం ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan n theta d theta. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r dr అంటే log r is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ tan n theta అంటే ఎంత, log ఆఫ్ sec n theta. మళ్ళీ దీన్ని మొత్తాన్ని అసలు ఏమనుకుంటాం, తీటా అనుకుంటాం. తీటా అనుకుంటాం, ఈ n తీటాకి డిఫరెన్షియేట్ అనేది ఎంత అవుతుంది, n అవుతుంది. కాబట్టి log ఆఫ్ sec n theta బై n ప్లస్ c. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పారు, తీటాకి చేస్తున్నప్పుడు ఇటువైపు కూడా సి అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ తీటాకి ఇంటిగ్రేషన్ దేంతో చేస్తాం, ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది, లాగ్ వచ్చింది కాబట్టి దీనికి కూడా లాగ్ అనేది రాస్తాం. ఓకేనా, సికి కూడా లాగ్ సి రాస్తాం. అండ్ దీనికి కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ ఇంటూ లాగ్ సి. అండ్ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఎన్ని ఇటువైపు పంపిస్తే ఎన్ ఇంటూ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ log of secant theta plus n into log c. n into log r ని ఎట్లా రాయొచ్చు, log ముందు n ని r కి పవర్ గా రాసుకుంటే log r power n is equal to minus log secant theta plus log c ముందు n ని పవర్ గా రాసుకుంటే log c పవర్ n. దీని ప్రకారం ఇక్కడ log r power n is equal to log of, ఇక్కడ మైనస్ లాగ్ ఆఫ్ సీకాన్ థీటా మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ సి పవర్ ఎన్ బై సీకాన్ థీటాగా రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ లాగ్ని రిమూవ్ చేస్తే ఆర్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ ఇంటూ కాసియన్ థీటా. అంటే ఇక్కడ కాసియన్ థీటా ఎలా వచ్చింది, 1 బై సీకాన్ థీటా అంటే ఎంత, కాసియన్ థీటా. దేర్ఫోర్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ ఎన్ ఇంటూ cosine theta which is the required equation. అర్థమైందా ఇది, అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి, ఒకసారికి అర్థం అవ్వదు, 2 or 3 times ప్రాక్టీస్ చేస్తే ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. అంటే ఇంతటితో చాప్టర్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ నేచురల్ గ్రోత్ డికే, ఈ 2 టాపిక్స్ రికార్డింగ్స్ అనేవి వాచ్ చేయండి. అర్థమైందా, డౌట్స్ ఉంటాయి రికార్డ్స్ సెండ్ చేసావా, పాతవి రికార్డ్స్ అన్ని సెండ్ చేసావు బ్రో, ఈ సెకండ్ యూనిట్వి ఉన్నాయి ఆల్రెడీ అప్లోడ్ చేశాను మొత్తం డ్రైవ్. అంటే నాకు సెకండ్ మెథడ్లో ఒక డౌట్ ఉంది ఒకటి. ఓకే అవి డ్రైవ్లో అప్లోడ్ చేసాను, చూడండి ఒకసారి. డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఒకసారి. ఓకే బ్రో.